తులారా అందరూ ఏకం కండి. ఈ నెల 5వ తేదీన జరగబోయే వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా ఆలగడ్డలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు పోస్టర్ను ఆవిష్కరించిన ఆలగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులకు హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని కలెక్టరేట్లో వినతి పత్రాన్ని ఇస్తున్నామని ఆలగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి తెలిపారు. అధికారంలోకి రానికి హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని ఏ విధంగా మోసం చేశారో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు అధికారంలోకి రానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాదు మరిన్ని పథకాలు తీసుకొని వచ్చి అవి కూడా కంటిన్యూ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాకుండా మేము కూడా మరిన్ని పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన పథకాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వకుండా నేను చేయలేను, దానికి సంబంధించిన డబ్బులు లేవు అని చెప్పే మూర్ఖుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకున్న సుదీర్ఘ అనుభవం ఎవరికీ లేదు, నాకున్న ఆర్థిక వ్యవస్థ మీద నాకున్నంత పటుత్వం ఎవరికీ లేదు అని చెప్పుకుంటే మేధావి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన తయారై ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ప్రతి వర్గాన్ని ఈరోజు మహిళలని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తులని, రైతులని ప్రతి ఒక్కరిని ఈరోజు మోసం చేసినాడు. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులని ఈరోజు ఏదైతే ఆయన 2014 నుంచి 19 వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి దిగిపోయేసరికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ రోజు ఉన్న విద్యార్థులకు సంబంధించిన బకాయిలు దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి దిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం రోజులు అంటే జూన్లో ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జనవరికి దాదాపు 2,800 కోట్లు విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా 1,100 కోట్లు వసతి దీవెన కింద విద్యార్థులకు మెస్ ఫీజులు కానీ హాస్టల్ ఫీజుల కింద చెల్లించాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా బకాయిలు పెట్టారు. ఈరోజు కట్టుకోలేని పరిస్థితి ఉన్న విద్యార్థుల్ని కాలేజీల నుంచి బయటికి పంపించేసే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆడుకుంటా ఉన్నాడు. ఈరోజు మళ్ళా వచ్చి నేను సంపద సృష్టిస్తాను, నేను రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్తు ఇస్తాను, నేను విజన్ 2050 చూస్తానని కాదు. ఈరోజు కళ్ళ ముందర నాశనం అయిపోతున్న పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి త్వరితగతిన విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేసి చదువుకునే పిల్లలకి అమ్మఒడి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆలగడ్డ తాలూకాలో ఉన్న ప్రతి కాలేజీలో విద్యా దీవెన, వసతి దీవెన అందరినీ పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తున్నాం. రేపు 5వ తారీఖున మీ హక్కు కోసం మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలులో నంద్యాలకు వచ్చి కలెక్టరేట్కి మనం భారీ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాము. మీ హక్కు కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది.